ఇవి కదంబ పుష్పాలండి. ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. అమ్మవారు ఈ కదంబ వనంలోనే ఉంటారు. అందుకే లలితా సహస్రనామాలలో ఆ జగన్మాతను కదంబ వనవాసిని, కదంబ కుసుమ ప్రియ, కాదంబరి ప్రియ అని హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశించాడు. ఒక్క కదంబ పుష్పముతో పూజ చేస్తే 108 పూలతో చేసిన ఫలము దక్కుతుంది. ఎందుకంటే దీనిపైన చిన్న చిన్న 108 పుష్పాల్లో ఉంటాయండి. ఈ కదంబ పువ్వుతో శ్రావణ మాసం వర మహాలక్ష్మికి, భాద్రపద మాసం బొజ్జ గణపతికి, ఇంకా ఆశ్వయుజ మాసం దుర్గా అమ్మవారికి పూజ చేయడం ఎంతో శుభప్రదం. అందుకేనేమో ఈ పువ్వులు ఈ 3 మాసాలలో పూస్తూ ఉంటాయి. కదంబ పుష్పం ఎంత మంచి సువాసన కలిగి ఉంటుందో చెప్పలేనండి. మా తాతగారు ఏర్పాటు చేసిన ఈ కదంబ వనానికి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు ఆ సువాసన ఎంత బాగుందో అండి. మేమంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఈ కదంబ చెట్టు గొప్పతనాన్ని గురువు గారు చాగంటి గారి మాటల్లో విందామా? సమస్త లోకములకు కోట్ల బ్రహ్మాండములకు మహారాణి. కానీ ఆవిడ ఏ చెట్ల కింద తిరుగుతుంది? ఆవిడ సంతోషం కోసమని చెప్పి ఆవిడికి సంతోషం ఇచ్చే సువాసనలతో ఉన్న పువ్వులున్న చెట్ల కింద తిరగదట. ఆవిడ కదంబ చెట్ల కింద తిరుగుతుంది. ఎందుకు అంటే అన్ని ప్రాణులు సంతోషించడానికి, అన్ని ప్రాణులకు అన్నానికి కావలసిన వర్షం పడింది. అమ్మయ్యా, అందరూ సంతోషంగా ఉంటారు అని తను సంతోషపడిపోయి పువ్వులు పూస్తుందట కదంబం. 10 మంది సంతోషాన్ని చూసి సంతోషించేవాడెవరో వాడంటే అమ్మవారికి ఇష్టం.